హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో నవరాత్రి 3వ రోజున అన్నపూర్ణాదేవి అమ్మవారికి పెట్టే కొబ్బరన్నం, 4వ రోజున కాత్యాయనీదేవి అమ్మవారికి పెట్టే అల్లం గారెలు సులువుగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో లేట్ చేయకుండా ఫస్ట్ ఈ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. మూడవ రోజు నైవేద్యం కొబ్బరన్నం చేయడానికి ఫస్ట్ కుక్కర్ ప్యాన్‌లో 1 కప్పు దాకా రైస్ వేసుకోండి. ఈ రైస్‌ని శుభ్రంగా 3 టైమ్స్ వాష్ చేసుకున్నాక కొబ్బరన్నానికి కూడా మనం రైస్ పలుకుగానే వార్చుకుంటాం కాబట్టి 1 కప్పు రైస్‌కి 1:3 కప్పు వరకే వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే రైస్ పొడి పొడిలాడుతూ రావడం కోసం ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని మూత పెట్టి కుక్కర్‌లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ లిడ్ ఓపెన్ చేయండి. చూడండి రైస్ మరి మెత్తగా కాకుండా కాస్త పలుకుగానే ఉడికి ఒకదాన్ని ఒకటి అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ రైస్‌ని కింద నుంచి పైకి ఒకసారి కలిపి వేరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి చల్లారనివ్వండి. ఈలోపు స్టవ్ మీద వేరొక పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేయండి. ఇందులో మనం రైస్ తీసుకున్న కప్‌తోనే 1 కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము వేసుకొని మరీ రంగు మారిపోకుండా లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ కాస్త పచ్చివాసన పోయి, ఈ విధంగా పొడి పొడిలాడేంత వరకు ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని కూడా మనం ఉడికించి పెట్టుకున్న రైస్‌లో వేసి బాగా కలిపేసి, ఈ రైస్ అంతా కూడా పక్కన పెట్టాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసి, శనగపప్పు కూడా కాస్త దోరగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల చాయ్ మినపప్పు కూడా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసి, ఇందులోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసి, ఈసారి ఈ పోపులన్నీ ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకొని, అర టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, మీ కారానికి తగినట్టుగా 3-4 పొడవుగా చీలిన పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నింటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని, ఈ తాలింపుని మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరన్నంలో వేసుకొని అన్నమంతా కూడా పోపులు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు వన్ సైడ్ నుంచి కలుపుతూ రైస్ అంతా కూడా ఈవెన్‌గా సాల్ట్ స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరన్నం నైవేద్యం రెడీ అయిపోతుంది. నవరాత్రి 4వ రోజు నైవేద్యం అల్లం గారెలు ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్‌లో 1 కప్పు దాకా మినపగుళ్ళు వేసుకొని, ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని, ఒక 4 గంటల సేపు పప్పును నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత పప్పుని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత, ఇప్పుడు ఈ పప్పుని మిక్సీలో గానీ, గ్రైండర్‌లో గానీ కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని టైట్‌గా గారెల పిండి ఎలా అయితే రుబ్బుతామో అదే విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేయకుండా మాత్రమే రుబ్బండి. ఇప్పుడు ఇలా రుబ్బిన పిండిని వేరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి, గారెలు గుల్లగా, మెత్తగా రావడం కోసం ఈ పిండిని ఒక్క 5 మినిట్స్ పాటు బీట్ చేయండి. మనం మిక్సీలో రుబ్బాం కాబట్టి ఒక 5 మినిట్స్ పాటు బీట్ చేయాలి. గ్రైండర్‌లో రుబ్బితే అవసరం కూడా లేదండి. అలాగే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలిపిన తర్వాత మీ చేతిని కాస్త తడి చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా వడల్లాగా చేసుకొని కాగుతున్న నూనెలో వేసి మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ గారెలు ఎర్రగా అయ్యేంత వరకు వేగనిచ్చి ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన గారెల్ని కూడా ప్రిపేర్ చేసుకోవడమే. ఇంతేనండి, కాత్యాయని దేవికి ఎంతో ఇష్టమైన అల్లం గారెల నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ 2 రెసిపీస్‌ని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీస్ ఎలా వచ్చాయో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.